సార్ నమస్తే సార్. నమస్కారం అండి. సార్ హైదరాబాద్ నుంచి విజయవాడ, విజయవాడ నుంచి హైదరాబాద్ ఇటు జర్నీ చేసే మధ్యలో చాలా ఆలయాలు ఉంటాయి కదా సార్. అందులో ఏ ఒక్క ఆలయం గురించి అని చెప్తారా? చాలా మంచి ఆలోచన ఇది. ఎందుకు అంటే చాలా మంది హడావుడిగా నేను విజయవాడ 3 గంటలు వెళ్ళాలి, 2:30 గంటలు వెళ్ళాలి వీలైతే అని ఎప్పుడు ఉత్సుకతతో వెళ్ళటం, అలా స్థిరిక లేని జీవితానికి అలవాటు పడిన ఈ రోజుల్లో కొద్ది మంది, అంటే రిటైర్ అయిన వాళ్ళు కావచ్చు, లేక కొద్దిపాటి సమయం ఉన్నవాళ్ళు కావచ్చు, మన సంస్కృతి చరిత్ర పట్ల మమకారం ఉన్నవాళ్ళు కావచ్చు, లేక మీదు మిక్కిలి గృహిణులు, వీళ్ళు ఎన్నోసార్లు వెళ్తున్నాం వస్తున్నాం ఏముంటుంది, కానీ చుట్టుపక్కల పోయేటప్పుడు కొన్ని వచ్చేటప్పుడు కొన్ని చూస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచన ఈ మధ్య చాలా మంది గృహిణులు చేస్తున్నారు. అదిగో అలా వాళ్ళు చూడాలి అని అనుకున్నప్పుడు మనకు లేకపోలేదు. హైదరాబాద్ నుంచి మొదలు పెడితే దగ్గరగా మీకు చౌటుప్పల్ దగ్గర కొన్ని ఉన్నాయి, నార్కెట్పల్లి దగ్గర కొన్ని ఉన్నాయి, సూర్యాపేట దగ్గర ఉన్నాయి, కోదాడ చుట్టుపక్కల ఉన్నాయి, లేకుండా పోలేదు. కానీ మీకు హైదరాబాద్ నుంచి విజయవాడ, విజయవాడ నుంచి హైదరాబాదు వచ్చేటప్పుడు నడుమ ఒక పట్టణం ఉంది, దాన్ని సూర్యాపేట అంటాం. అయితే సూర్యాపేటలో కూడా ఒక మంచి ఆలయం ఉంది, 14వ శతాబ్దం. అది కాకుండా దాని చుట్టుపక్కల ఉన్నాయి, అవి చాలా పేరు ప్రసిద్ధి పొందినమన్నమాట. వాటిల్లో మనం చెప్పుకోవాలి అని అనుకుంటే, మీరు సూర్యాపేటకు హైదరాబాద్ నుంచి చేరుకునే ఒక 5 కిలోమీటర్ల ముందు మీకు మూసీ నది దాటిన తరువాత అన్నమాట, వెంటనే ఎడం వైపున పిల్లల మర్రి దేవాలయ సముదాయానికి స్వాగతం అని ఉంటుంది. ఏమిటది? పిల్లల మర్రి దేవాలయాలు. మళ్ళీ అది దాటిన తర్వాత సూర్యాపేటలోనే ఊళ్ళు, రాపోలు గుళ్ళు అని 14వ శతాబ్దం ఆలయాలు పట్టణంలోనే ఉన్నాయి. ఇంకా కొంచెం మీరు పక్కకు వస్తే ఎలా ఉందంటే, కొంచెం ముందుకెళ్తే దురాజపల్లి గుట్టలు అంటారు. దురాజపల్లి గుట్టల్నే ఉండ్రుగొండ అని కూడా అంటారు. కృష్ణదేవరాయలు జయించిన కోటల్లో ఉండ్రుగొండ ఒకటి. అలా ఉండ్రుగొండ మీద కూడా దాన్ని యాక్చువల్గా అక్కడ 3 కొండలు ఉంటాయి. 3 కొండలకి చుట్టూ పెద్ద ఎత్తైన కోట గోడలు ఉంటాయి, రాతి కోట గోడలు. ఈ 3 కొండల మధ్య చుట్టూ ఉన్నటువంటి రాతి కోట గోడలను ఊడదీసి ఒక చోట కనుక తిన్నగా పెడితే విజయవాడ వరకు వెళ్తాయి. దాదాపుగా ఒక్కొక్కటి 30 కిలోమీటర్ల పరివృతమైనటువంటి కోటలు అవి. 30 కిలోమీటర్లు వస్తుంది అన్నమాట. అలాంటి చారిత్రక ప్రదేశాలు మన దగ్గర ఉన్నాయి. వీటిలో మనం పిల్లల మర్రి బాగా చూడదగ్గ దేవాలయాలు ఏమున్నాయి పిల్లల మర్రిలో అంటే, క్లుప్తంగా పిల్లల మర్రి అనేది ఆ ఊళ్ళో ఒక మర్రి చెట్టు. ఆ మర్రి చెట్టుకి అనేక రకాలైన ఊడలు, ప్రతి ఊడ కూడా ఇదే మర్రి చెట్టుకు కాండమా అన్నట్టుగా ఉండేటువంటి దాన్ని పిల్లల మర్రి అంటారు. మహబూబ్ నగర్ లో కూడా మనకు మరో పిల్లల మర్రి. అయితే ఈ పిల్లల మర్రి, సూర్యాపేట దగ్గర ఉన్న పిల్లల మర్రి, క్రీస్తు శకం అంటే సామాన్య శకం అని కూడా అంటారు ఈ మధ్య, 13వ శతాబ్దంలో, అంటే 12వ శతాబ్దం సగం నుంచి 13వ శతాబ్దం చివరి వరకు కూడా ఒక సామంత రాజవంశానికి రాజధాని అది. ఇప్పటికీ మట్టి కోట, ఆ రాజధాని చుట్టూ ఉన్నటువంటి మట్టి కోట అనే వాళ్ళు పిల్లల మరిలో ఇప్పటికీ ఉన్నాయి.